నేను ఇప్పుడే సైకిల్ బుక్ చేసుకుని వస్తున్నా అక్క. నీకోసం వెయిట్ చేస్తుంటా చెల్లి. మీకోసం కూడా. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటల ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం అదిగో అమ్మాయి ఇప్పుడే మక్కిన బాగుంది కదండి కదని. గోధుమ పిండిలా ఎంత సున్నితంగా ఉందో చూడరా ఒకసారి అమ్మాయిని. మా మన్మరాలు మనుషులతో కంటే కుక్కలు పిల్లులు పక్షులతో మాట్లాడుతూనే పెరిగిందయ్యా. మా మన్మరాలు ఎంత అమాయకురాలంటే నోట్లో కారం వేస్తే చక్కెర అనుకొని మింగేస్తుంది. ఇవన్నీ కాదు తాతగారు, మొదట అమ్మాయిని అడుగుదాం. చెప్పమ్మా, మా పుల్లి నచ్చాడా లేదా? అదే మా అబ్బాయి. తాత ఇష్టమే. ఏంటమ్మా నీళ్ళు కూడా నమిలి తినేటట్టు ఉన్నావు ఇంత అమాయకంగా? నీ అభిప్రాయం చెప్పు. ఇష్టమే. ఇప్పుడు మా పులిని అడుగుదాం. ఒరే పులి చెప్పురా. మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇష్టమే నా ఇష్టం. మావాడు కూడా అన్నం తినరా అంటే తాగుతాడు. అంత అమాయకుడు. నీ ఒపీనియన్ చెప్పురా. చేంటి దొంగతనం చేసేదాన్ని ఇలా దొంగతనంగా చూస్తున్నా. పులి తాతగారు ఎప్పుడు పెట్టుకున్నాం? నేను వచ్చేసా.